This conference will now be recorded. నమస్కారం అండి. నమస్కారం. ఓం గురుభ్యో నమః. ద సుప్రీం యోగా యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణ యోగం 27వ రోజు 5th ఆగస్ట్ 2020. ఒక 2 లైన్లు వెనక్కి వెళ్తున్నాను మేడం. ఓకే. మెమరీ ఈజ్ లైక్ స్పేస్ ఎంటీ. All creation here is the effect of that emptiness, and hence the creation is empty too. ఇంకా మొత్తం సృష్టి అంతా దీనికోసం మనం చెప్పేసుకున్నాం కదా, ఎక్స్ప్లెయిన్ చేసేసిందేనా? ఎక్స్ప్లెయిన్ చేసేసింది. జస్ట్ కంటిన్యూషన్ కోసం ఒక 2 లైన్లు బ్యాక్ వెళ్ళాను. ఓకే. Even as the birth of your husband is an illusory product of memory, I see all this as the illusory and unreal effect of imagination. అంటే నీ భర్త పుట్టుక కూడా ఒక భ్రమే. I shall narrate. I shall narrate to you a story which illustrates the dream-like nature of this creation. అంటే ఈ సృష్టి యొక్క స్వప్నం లాగా ఉన్నటువంటి స్వభావాన్ని నేను చెప్తూ ఒక కథ చెప్తాను అంటున్నారు. అంటే సృష్టి అంతా స్వప్నమే అని తెలియజేసే ఒక కథ నీకు నేను చెప్తాను. In pure consciousness, in a corner of the mind of the creator, there was a dilapidated shrine covered with a blue dome. There was a dilapidated shrine covered with a blue dome. అంటే బ్లూ డోమ్ తోటి అంటే డోమ్ తో కవర్ అయినటువంటి ఒక శ్రైన్, అంటే పవిత్రమైనటువంటి స్థలం. శ్రైన్ అంటే ఏమంటామండి మనం? పూజా స్థలం లాంటిది ఉన్నది. It had the 14 worlds for rooms. It had 14 worlds. Local. 14 లోకాలకు సంబంధించిన జాగా ఉంది. For rooms, yeah. The 3 divisions of space were holes in it. The 3 divisions were place was 3 divisions of space were holes in it. స్పేస్ లో ఉన్న 3 భాగాలు దీంట్లో ఉన్నాయి. The sun was the light. ఒకటి లైట్ ఏమిటో కేవలంగా సూర్యుడే. In it there were little ant hills. cities అని ఇచ్చినారు. యాంట్ హిల్ అంటే ఎన్నో, అంటే చీమల పుట్ట లాంటిది. అంటే పుట్టలో ఎన్నో రకాలైనటువంటి గదులు, అంటే అవే అన్ని సిటీస్ తో పోల్చుతున్నారు. Little piles of earth bracket లో mountains. ఎర్త్ మీద ఉన్న మౌంటైన్స్ ఏమో అక్కడ ఉన్నాయి. And little pools of water, the oceans bracket. దాంట్లో అక్కడ అక్కడ నీళ్లు ఓషన్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి, సముద్రాన్ని. This is creation, the universe. ఏమో మొత్తం యూనివర్స్ అంటే జగత్ ఎలా ఉన్నది అనేది చూపించారు ఇలా తయారు చేసి. In a very small corner of it,
There దాంట్లో lived ఒక a ho- కుక్క there lived a holy man with his wife and children. అక్కడ ఒక పవిత్రమైన వ్యక్తి అంటే ఒక సత్పురుషుడు ఎవరో తను తన భార్య పిల్లలతో జీవిస్తున్నాడు. He was healthy and free from fear. He was healthy. ఏంటండి? He was Healthy, madam. healthy. ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ భయము లేకుండా ఉన్నాడు. He performed his religious and social duties well. సాంఘికంగాను మతపరమైనటువంటి కర్తవ్యాలను ఆయన చక్కగా చేస్తున్నాడు. That holy man was known as Vasistha, and his ఆయన wife పేరు was Arundhati. అతని భార్య అరుంధతి. అంటే అతని పేరు వశిష్ఠ మహాముని, అతని భార్య అరుంధతి అక్కడ ఉన్నారనమాట. One day he saw a colorful procession with a king riding a stately elephant. ఏం ఎలిఫెంట్ అండి? Stately elephant. స్టేట్లీ ఎలిఫెంట్. అదే అంటే శారీరకమైనటువంటి ఒక మంచి ఏనుగు మీద ఒక ఊరేగింపు ఆయన చూశాడు. అందులోనేమో రాజుగారు ఎవరెవరు ఉన్నారండి? కింగ్ అంతే కలర్ఫుల్ ప్రొసెషన్ ఉందని చెప్తున్నారు. అందులో ఎవరున్నారు? లేదు. కలర్ఫుల్ ప్రొసెషన్ అంటే అదే ఊరేగింపు ప్రొసెషన్. Followed by an army and other royal paraphernalia. అంటే ఏవేవైతే అవసరమో రాజుగారికి అవన్నీ కూడా దాని వెనకాల, అంటే ఒక ఊరేగింపులో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి. Looking at this, a wish arose in his heart. అది చూసేసరికల్లా ఆయన హృదయంలో ఒక కోరిక ఉద్భవించింది. When will I ride a royal elephant like that and be followed by an army like this? ఆయన మనసులో అనిపించింది, నేను ఎప్పుడు ఈ విధంగా ఒక రాజరికమైనటువంటి ఇటువంటి గుర్రం ఎక్కి ఇంతమంది ఆర్మీ అంటే సైన్యం వెనకాల వస్తూ నేను ఎప్పుడు ఇలా వెళ్ళగలను నా ఒక్క చిన్న ఆలోచన వచ్చిందంటే. Saraswati continued. ఇదంతా సరస్వతి Yes. Sometime after this, the holy man grew old. కొంతకాలానికి ఆయన చాలా వార్ధక్యం వచ్చేసింది. And then death overtook him. ఆ వార్ధక్యమే అతన్ని అధిగమించేసింది. His wife, who was highly devoted to him, పతివ్రత అయిన ఆయన భార్య prayed to me and asked for the same boon that you had asked for. Prayed to me. నన్ను నువ్వెలా అయితే నన్ను ప్రార్థించి నువ్వెలాంటి వరం కోరేవో ఆమె కూడా అలాంటి వరమే కోరింది. That her husband's spirit should not leave her house. తన భర్త యొక్క ఆత్మ ఇంటిని వదలకూడదు అని ఆమె కోరింది. I granted her that boon. నేను ఆమె యొక్క కోరికని అంటే ఆవిడకి అంటే ఇచ్చేసింది ఆవిడ, అంటే ఆ వరాన్ని ప్రసాదించింది. Though that holy man was an ethereal being, అది ఎథరియల్ బీయింగ్ అంటే ఆయన కంటికి కనబడినటువంటి స్థితిలో ఉన్నా చనిపోయాక on account of the power of
his constant wish ఆయనకి ఉన్నటువంటి తీవ్రతరమైన కోరిక వల్ల, కాన్స్టెంట్ అంటే స్థిరంగా ఉన్న విష్ కోరిక వల్ల, during the previous lifespan, ముందు జీవితం టైంలో ఆయనకున్న స్థిరమైన కోరిక వల్ల he became a mighty king and ruled over a great empire. అతనికి క్షణమాత్రంగా నేనే కానీ రాజుగారిలాగా ఈ ఏనుగునెక్కి వీళ్ళందరూ నా వెనకాల వచ్చి ఉంటే ఎంత బాగున్నాం అనుకున్నందుకు ఆయన ఒక మహారాజు అయిపోయి ఆయన ఒక పెద్ద సామ్రాజ్యానికి రాజు అయ్యేది. Which resembled heaven on earth. ఆ రాజ్యం ఎలా ఉందంటే భూమి మీద స్వర్గమా అన్నట్టుగా ఉండేది, భూతల స్వర్గం. Arundhati had also given up her body and attained చదవనా మేడం? అది లైన్ కంటిన్యూషన్ అయితే ఈజీగా ఉంటుంది. Arundhati had also given up her body and attained reunion with her husband. ఈమె కూడా దేహం చాలించి చనిపోయినటువంటి భర్తతో కలిసిపోయింది. It is 8 days since this happened. ఏంటండి? ఇట్ ఈస్ 8 days. ఇట్ ఈస్ ఏనా? అంటే ఇది జరిగి 8 రోజులే అయింది. Leela, it is the same holy man who is now your husband, the king. అది అంటే లీలావత్తు ఆవిడ చెప్తున్నది, అతను ఎవరు అంటే నీ భర్తే, ఇప్పుడు నీ ఆ వశిష్ఠ మహామునే ఇప్పుడు ఈ హోలీ మ్యాన్ అంటే ఆయన ఆ పవిత్రమైన ముని ఇప్పుడు నీ భర్తగా జన్మించాడు. And you are the same Arundhati who was his wife. నువ్వు ఆ కథలో ఉన్న అరుంధతి నువ్వే, ఆయన భార్యవి. అంటే ఎవరైతే వశిష్ఠ మహాముని భార్య ఇప్పుడు లీలావతిగా జన్మించిందనమాట. ఆ అరుంధతి భార్య నువ్వే ఇప్పుడు లీలగా ఉన్నావు. On account of ignorance and delusion, it seems that all this takes place in the infinite consciousness. మనకి ఎలా కనిపిస్తుందంటే అలాగా భ్రాంతి వల్ల అలా కనిపిస్తుంది, కానీ ఇదంతా కూడా ఆ అనంత చైతన్యంలోనే సంభవిస్తుంది. భ్రాంతి వల్ల రూపం తీసుకున్నట్టుగా పెట్టుకున్నట్టుగా ఇలా కనిపిస్తాయి, కానీ ఇదంతా అనంత చైతన్యంలోనే ఉన్నది. Though in reality nothing happens. నిజానికి అంటే అక్కడ ఏమిటంటే నిజానికి అంటున్నానండి, ఇదంతా జన్మెత్తడం చనిపోవడం ఇదంతా భ్రాంతి మాత్రమే, నిజానికి పుట్టడం లేదు చనిపోవడం లేదు అని అది చెప్తున్నారు. ఇన్ రియాలిటీ అంటే నిజంగా ఇవేమీ జరగలేదు. I do not utter falsehood, but I am telling the truth. నేను నీతో అబద్ధం చెప్పను కదా, నేను నీతో నిజమే చెప్తున్నాను. It sounds incredible, but this kingdom appears to be only in the heart of the holy man. ఇది నమ్మడానికి అసత్యంగా ఉంది, ఇన్క్రెడిబుల్ అంటే నమ్మలేనట్టుగా అనిపిస్తుంది, కానీ ఈ రాజ్యం అంతా కూడా ఆ హట్ అంటే ఏంటి, అతని యొక్క గుడిస లేదా అంటే పర్ణశాల లాగే ఉంది. ఈ సామ్రాజ్యం అంతా ఆయన గుడిసెతో సమానం అని. హట్ అంటే అంతే కదండి, కాటేజ్. On account of his desire for a kingdom. On account of his desire for a kingdom. ఆయనకి ఒక రాజ్యం ఉంటే బాగుండు అనే ఒక క్షణమాత్రంగా వచ్చినటువంటి కోరిక కారణంగానే ఇదంతా జరిగింది. The memory of the past is hidden
అంటే ఆయనకి గత జ్ఞాపకము దాచబడిపోయింది, అంటే తనకు తెలియకపోవడం వల్ల. And you too have risen again. నీకు కూడా ఆ జ్ఞాపకం లేదు, అందుకని నువ్వు మళ్ళీ తిరిగి పుట్టేవని ఉంది. రైజన్ అగైన్ అంటే మళ్ళీ ఉద్భవించావు అన్నమాట. Death is but waking from a dream. అంటే మృత్యు అంటే ఒక స్వప్నానంతరం లేవడం ఎలా ఉంటుందో మృత్యు అనంతరం కూడా అలాగే ఉంటుంది. Birth which arises from a wish is no more real than the wish. విష్ అరైజెస్ ప్రేమన ఏంటండి? Birth which arises from a wish is no more real than the wish. విష్ అంటే కోరిక నుంచి ఉద్భవించినటువంటి జననం అన్నది ఆ కోరిక కంటే భిన్నంగా లేదు. Like waves in a mirage. అంటే అది ఎండమావిలో నీళ్ళలాగా, ఎండమావిలో చిన్న కరటాలు ఉన్నట్టుగా ఎలా అయితే అది నిజం కాదు, ఇలాగే పుట్టడం నిజం కాదు. Even after the creation of all this in the holy man's house, it remained as it was before. ఈవెన్ అంటే క్రియేషన్ ఒకసారి చదవండి. ఈవెన్ బిఫోర్ ద క్రియేషన్, Even after the creation of all this అంటే in the holy man's house, ద హోలీ మ్యాన్ it remained as it was before. హోలీ మ్యాన్ తర్వాత ఏంటండి? స్పెల్లింగ్ చదవండి. Holy man's house. హౌసా? అచ్చా. అంటే ఇదంతా అయ్యాక కూడా హోలీ మ్యాన్ అతను అంటే ఆ పవిత్రుడైన ఆ వ్యక్తి ఎవరు వశిష్ఠుడు, అతని ఇల్లు అలాగనే ఉంది, ముందు ఎలా ఉండేదో అలాగే. Indeed, in every atom there are worlds within the worlds. ప్రతి పరమాణువులో కూడా ప్రపంచంలో ప్రపంచాలు ఉన్నాయి. Leela asked, "O goddess, you said that it was only 8 days ago that the holy man had died." అంటే సరస్వతీదేవిని లీలావతి అడిగారు, 8 రోజుల కిందటే ఆ పవిత్రమైన వ్యక్తి చనిపోయాడని మీరు చెప్పారు కదా. And yet my husband and I have lived for a long time. కానీ నేను నా భర్త చాలా కాలం జీవించాము, ఆ వశిష్ఠుల వారు చనిపోయి 8 రోజులు అయిందని మీరు చెప్తున్నారు. How can you reconcile this discrepancy? ఈ భేదాన్ని మీరు ఏ విధంగా నాకు రీకన్సైల్ అంటే బోధపరుస్తారు, అంటే దీన్ని ఏ విధంగా మీరు సమకూరుస్తారు, అంటే అడ్జస్ట్ చేయగలరు. అక్కడ చూస్తే 8 రోజులే, మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ హాయిగా జీవించాం కదా అని అన్నది. Saraswati said, "O Leela, just as space does not have a fixed span, time does not have a fixed span either." ఎలా అయితే శూన్యానికి ఒక అంటే నిర్ణీతమైనటువంటి అంటే సమయం, అదే స్థలం అన్నది ఉండదో, సమయానికి కూడా ఒక నిర్ణీతమైనటువంటి లిమిట్ లేదు. ఇక్కడ శ్లోకం ఉంది మేడం. యతైతత్ ప్రతిభా మాత్రం జగత్ సర్గవభాసనం తతైత ప్రతిభా మాత్రం క్షణకల్పవాభాసనం అనేసింది. జస్ట్ ఉంది, అది చెప్తాను. Just as the world and its creation are mere appearances, a moment
and an echo are also imaginary, not real. మూమెంటా? MOMENT. Yes. అంటే ఈ ప్రపంచము, ద వరల్డ్ అండ్ ద Creation. సృష్టి, ఇదంతా ఎలా అయితే ఒకసారి జస్ట్ యాజ్ ద ఈకో అండ్ వరల్డ్ అండ్ ద క్రియేషన్ Or mere appearances. కేవలంగా కనిపించుతున్నాయి, అంటే క్రియేట్ అయినట్టుగా జగత్తు కేవలంగా కనిపిస్తోంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ గతులన్నీ కూడా A moment and an epoch are also imaginary, not real. ఇక్కడ ఎపోక్ అంటే ఏంటి? వసంతలతో ఒకసారి డిక్షనరీ చూడు, కరెక్ట్ మీనింగ్. EPOCH. హలో లక్ష్మి. హలో. ఎపోక్ అంటే ఈపోక్ అంటే యుగం. నాకు తెలుసు, నేను డిక్షనరీ చూడటం లేదు, నాకు తెలుసు. ఈపోక్ అంటే యుగం. యుగం యుగం యుగమా? చాలా లాంగ్ టైం. యుగం అంటాం, యుగాలు అంటాం కదా, అలాగే. అర్థమైంది. అంటే యుగారంభం. అదే ఈ రెండు కూడా అది ఎలా అయితే ప్రపంచము అంటే లేకపోతే ఈ జగత్తు అది ఏ విధంగా ఏంటంటే కనిపిస్తున్నాయి ఉన్నట్టుగా కానీ లేవు. అలాగే ఈ సమయం, ఒక క్షణము లేదా ఒక యుగము, అవి కనబడ్డానికే, అవి నిజంగా లేవు. ఈవెన్ టైమ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. అంటే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తోంది అని. అసలు టైం అన్నది థాట్ లోంచి ఉద్భవించింది, మనస్సులోంచి. అది మనకి ఏంటంటే గండశిల ఉపాఖ్యానంలో చెప్తారనమాట. కేవలంగా భావం వల్లే ఈ సమయం గాని ఈ మొత్తం జగత్తంతా కూడా ఉద్భవించింది భావంతో అంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు, నిజంగా భావమే గాని ఇక్కడ నిజంగా ఏమీ లేదు. అంటే కనబడుతోంది జగత్తు ఉన్నట్టుగా, కానీ నిజంగా లేదు. అలాగే ఒక మూమెంట్ అంటే ఒక క్షణం గాని ఒక యుగం గాని ఉన్నట్టు కనిపిస్తున్నాయి కానీ అవి లేవు. In the twinkling of an eye, the jiva undergoes the illusion of the death experience. అంటే కనురెప్ప పాటలోనే జీవుడికి చనిపోయినటువంటి అనుభవం అంతా వచ్చేస్తుంది, అంత ఫాస్ట్ గా. Forgets what happened before that. దానికి ముందు ఏం జరిగిందో మర్చిపో. And in the infinite consciousness thinks I am this, etc., and I am his son. అంటే ఈ అనంత చైతన్యంలో నేనేమో అతని కొడుకుని, ఇవన్నీ మనకి ఆలోచనతో అనిపిస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇదంతా కూడా అసలు కనబడుతున్నదే, అసలు లేదు కదా. ఇందులోనే మనకి ఏంటంటే నేను ఫలానా వాళ్ళ పిల్లలండి, నేను ఇలా ఉద్భవించాను అని ఇలాంటివన్నీ మనం దీస్ ఆర్ ఆల్ అపియరింగ్. యాక్చువల్ గా ఉద్భవించడం లేదు, చనిపోవడం లేదు. దేనికి ఉద్భవించి చనిపోవడం? మన బాడీతో ఐడెంటిఫై అయినప్పుడు నేను పుట్టాను అని, కానీ లేకపోతే నేను పుట్టడం ఏమిటి? ఎప్పుడు ఉన్నాను. I am so many years old, etc. నేను ఎన్నో సంవత్సరాల వయసు కలిగిన వాడిని. ఇవన్నీ కూడా భ్రాంతి మాత్రమే. Even as in a dream, there is a birth, death, and a relationship, all in very short time. కళలో ఎలాగైతే పుట్టుక, చావు, సంబంధాలు, అది అలాగే ఈ బాహ్య జగత్తులో కూడా కళలో లాగే ఉన్నాయి. పుట్టడం, ఎందరితో సంబంధం కలిగి ఉండడం, చనిపోవడం, ఇవి ఒక కళే. And even
as a lover feels that a single night without his beloved is an epoch. అంటే ఒక ప్రేమికుడు ఏమనుకుంటాడు, తన ప్రేమికురాలు లేకపోతే ఆయనకు ఒక యుగంలా గడుస్తుంది అనమాట ఒక్క రాత్రి. The jiva thinks of experienced and non-experienced objects in that twinkling of an eye. కేవలంగా కనురెప్ప పాటిలోనే తాను అనుభూతులు చెందేనని ఇంకా ఎన్నో రకాలుగా ఈ జీవుడికి అనిపిస్తూ ఉంటుంది. అంటే అంత తక్కువ టైంలోనే ఆయన ఎన్నో అనుభూతులు చెందినట్టుగా ఆయనకి భావం అనిపిస్తూ ఉంటుంది. And immediately thereafter he imagines those things, the world, to be real. వెంటనే అతను ఏంటని ఊహిస్తాడంటే ఈ కనిపించే జగత్తే నీ సత్యము అని ఆయన మళ్ళీ అనుకుంటాడు. Even those things which he had not experienced or seen present themselves before him as a dream. ఆయన అనుభవించని విషయాలు కూడా ఒక కళలో లాగా ఆయన ముందు, విచ్ హీ హ్యాడ్ నాట్ ఎక్స్పీరియన్స్, అంటే తను అనుభవించిన విషయాలు కూడా ఆయన ముందు వచ్చేస్తూ ఉంటాయి. This world and this creation is nothing but memory, dream. మెమరీ, Dream. ఈ ప్రపంచం, ఈ సృష్టి అన్నది కేవలం జ్ఞాపకంతోనే ఉంది, లేకపోతే ఒక స్వప్న మాత్రమే. అంటే తన కళలో జ్ఞాపకంలో ఉన్నవే గతానికి అయిపోయిన విషయాలు. ఆ జ్ఞాపకం ఇంకోటి ఏంటంటే కళతో సమానం. Distance and measures of time like a moment and an age are all hallucinations. అది అంటే దూరం గాని లేకపోతే టైం యొక్క కొలమానం, ఒక క్షణమా ఒక యుగమా, ఇవన్నీ కూడా కేవలం భ్రాంతులే. This is one kind of knowledge, memory. అంటే ఈ జ్ఞాపకం కూడా ఒక రకమైనటువంటి ఒక రకమైన జ్ఞానమే. అంటే మనం ఏది అనుకున్నా ఎన్నో జ్ఞాపకాల వల్ల ఇదంతా అంటూ అదో జ్ఞానంగా ఫీల్ అవుతాం. There is another which is not based on memory of past experiences. మరొక జ్ఞానం అనేది ఉంది, అది గత అనుభవాల మీద, అనుభవాల సారమైనటువంటి జ్ఞాపకం మీద ఆధారపడనేది ఒకటి ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నవని గత అనుభవాలలోంచి వచ్చినటువంటి జ్ఞాపకం మీద ఆధారపడ్డది. వేరొక జ్ఞానం ఉంది, అది గత అనుభవాల యొక్క జ్ఞాపకాల మీద ఆధారపడలేదు. This is the 40th meeting of atoms in consciousness. దిస్ ఈజ్ ద 40th అని ఉంది మేడం, మీటింగ్ ఆఫ్ ఆటమ్స్. చూస్తాను, మీనింగ్ చూస్తాను. స్పెల్లింగ్ వచ్చి FORTUITOUS. ఫార్ట్యూషస్ అంటే అవి ఫేక్ తో చదవండి, మీనింగ్ చూడండి. ఫార్టీయస్ అంటే యాదృచ్ఛికంగానే ఉంది. అది అంటే ఫేట్ వల్ల యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఈ మీటింగ్స్ అన్నమాట. ఇలా కలయికలు ఇవన్నీ మామూలుగా అలా యాదృచ్ఛికంగా జరిగినవి. Which are then able to produce their own effects. అవి వాటి యొక్క ఫలితాలని ఇవ్వగలుగుతున్నాయి. అంటే ఈ మీటింగ్స్ అన్ని, ఈ కలవడాలు ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరిగి వాటి యొక్క ఫలితాలని ఇస్తున్నాయి. Saraswati continued.
Liberation is the realization of the total non-existence of the universe as such. లిబరేషన్ అంటే ఏంటంటున్నాం? ముక్తి అని. ఈ యూనివర్స్ అంతా ఏమీ లేదు, విశ్వం అంతా కేవలంగా మొట్టమొదటి నుంచి మనం చెప్పుకున్నది ఈ చైతన్య స్వరూపమే గాని అసలు ఏమీ విశ్వమే లేదు అని ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చేస్తుందో, గ్రహింపు స్థితికి వస్తే అదే లిబరేషన్, దాన్నే ముక్తి. అంటే విశ్వమే లేదు, నేను లేదు, చైతన్యమే ఉన్నది అనే విషయం ఎప్పుడైతే తెలిసిపోయిందో అనుభవ జ్ఞానం ద్వారా, దాన్నే ముక్తి అంటాం. This is different from a mere denial of the existence of the ego and the universe. ఇంకా చెప్పాలంటే ఈగో, నేనున్నాను అనే భావాన్ని కూడా పోగొట్టుకోవడం, అంటే నేను అన్నది లేనే లేదని, అలాగే ఈ జగత్ అన్నది లేనే లేదు, అప్పుడు మాత్రమే మోక్షం వస్తుంది. లక్ష్మి, ఒక చిన్న అంటే డౌట్, అంటే అదే మనం ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, బై ఛాన్స్ మీటింగ్ ఆఫ్ పరమాణువులు అంటే ఉండడం వల్ల ఒకసారి రకరకాలైన మార్పులు అవి వస్తూ ఉంటాయి, ఎఫెక్ట్స్ అవి వస్తూ ఉంటాయి. మనము సైన్స్ లోని వాటిలోని బిగ్ బ్యాంగ్ థియరీ అని చదువుతాం కదా, అది ఏమిటో, అది మన ఇప్పుడు మాట్లాడుకుంటున్న క్రియేషన్ కి దానికి ఏమైనా సంబంధం ఉన్నదా, ఏమైనా సామరస్యం ఉందా? నాకు ఆ బిగ్ బ్యాంగ్ థియరీ ఏమిటో పూర్తిగా తెలియదు, కానీ ఇక్కడ ఏంటంటే ఈ కలయిక, మనం కలయిక, పరమాణువుల కలయికే కాదు, మనుష్యులు కలవడం కూడా యాదృచ్ఛికంగానే జరుగుతుంది. అదే కదా, పరమాణువుల తాలూకా విచ్ఛేదనం వీటన్నిటి వల్ల ఒక్కసారి సృష్టి అనేది బై ఛాన్స్. పరమాణువులే కాదు, ఇక్కడ మాట్లాడుతుంది వ్యక్తులు కలవడం అని, వ్యక్తులు అంటే విడిపోవడం, ఇవన్నీ కూడా భ్రాంతి మాత్రమే. అది అంటే ఇదంతా జగత్తు, మనుషులు పుట్టడం, మనుషులు కలవడం, మళ్ళీ విడిపోవడం, ఇదంతా భ్రాంతి మాత్రమే అని చెప్తున్నారు. మేడం నేను రాంబుద్ధుడు అండి. ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు మనము భ్రాంతి అని అంటున్నారు కదా మేడం, ఇదంతా పుట్టడము అంతా యాదృచ్ఛికంగా జరుగుతుంది అని అంటున్నారు కదా, మరి ఈ కర్మలు, వాసనలు, జన్మలు, వేల జన్మలు, ఈ కర్మ ఫలితాలు, ప్రారంభము, ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా, మరి ఇప్పుడు అది బ్రహ్మ అంటున్నారు, మరి అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, పుట్టడము, కలవడము ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతుంది, భ్రమగా ఉంది, స్వప్నంలాగా ఉంది అని అంటున్నారు. మరి ఈ జన్మలు, వేల జన్మలు ముక్తి వరకు ప్రయత్నించే అంటే కర్మలు, జన్మలు, ఈ వాసనలు ఇవన్నీ ఏంటి మేడం? దీనికి దానికి సంబంధం లేదా? ఎట్లా మేడం అది? ఒకసారి వినండి. ఇంతకు ముందు కూడా కొంచెం మీరు ఇలాంటి ప్రశ్న వేశారు. అది ఏంటంటేనండి, ఇవన్నీ ఉన్నాయి అని ఎప్పుడైతే మనం అంటే భ్రాంతిలో ఉంటున్నాం, ఆ భ్రాంతి అని ఎప్పుడు తెలుస్తుంది? కేవలంగా ఇదంతా చిదాత్మ అని తెలిసినప్పుడు ఆ రియలైజేషన్ లోనే ఇది భ్రాంతి అని తెలుస్తుంది. మనకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారు కనుక విశ్వాసంతో మనం ఆలోచిస్తున్నాం. అయితే జన్మే భ్రాంతి, పుట్టడమే భ్రాంతి, మరణం కూడా భ్రాంతి. యాక్చువల్ గా పుట్టడం అనేది బాడీకే ఉందండి. ఇది అంతా ఎక్కడొస్తుంది? నేను బాడీని అన్న కాన్షియస్నెస్ లోనే ఇవి జరుగుతున్నాయి. నేను ఈ పని కర్తృత్వం, భోక్తృత్వం అక్కడే కదా. కర్తృత్వం అంటే నేను చేసాను, భోక్తృత్వం అంటే ఫలితాలు అనుభవించడం, ఇవన్నీ నేను బాడీ అనే కాన్షియస్నెస్ నుంచే కదా వస్తున్నాయి. అంటే ఒక అజ్ఞాన జనితమే కదా. ఆ అజ్ఞాన జనితంగా ఉన్నప్పుడు నేను చనిపోయాను, నాకు కర్మబంధాలు ఇవన్నీ ఉంటాయి. అందుకే జ్ఞానికి ఏ కర్మ ఉండదు అని అంటే ఎందుకని అంటున్నారు? ఎప్పుడైతే నేను చేస్తున్నాను అన్నప్పుడే సమస్త కర్మ అంటుకుంటుంది. ఆ నేను అన్న ఐడెంటిఫికేషన్ పోతే కర్మ లేదు అక్కడ. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కర్మలు పుట్టే ఒకసారి వినండి. ఎన్నో జన్మలు వచ్చాయి, ఎన్నో సార్లు పుట్టాను, ఎన్నో సార్లు చనిపోయాను, ఇవన్నీ కూడా భ్రాంతి. ఎంతవరకు? శరీరం నేనన్న భ్రాంతి ఉన్నంత వరకు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. మనకి తెలియకుండా మనం భ్రాంతిలో ఉన్నాం. ఇప్పుడు మనం నా శరీరాన్ని అన్నది ఒక భ్రాంతే కదా. అప్పుడు నేను చనిపోయాను అన్నది ఉంటుంది, నేను పుట్టాను అన్నది వస్తుంది.
ఆ భ్రాంతిలోంచి బయటకు పోతే నాకు చనిపోవడం లేదు, పుట్టడం లేదు, నాకు కర్మలు లేవు, కర్మ ఫలాలు లేవు, నేను కర్తని కాను, భోక్తని కాను అని పొద్దునే అష్టావక్ర గీతలో కూడా చెప్పారు కదా. ఎప్పుడు కర్తని భోక్తని అన్నది అవుతుంది, నేను శరీరాన్ని అనే అజ్ఞానం ఎప్పుడైతే ఆవరించిందో అప్పుడు ఇవన్నీ వస్తాయి. మీరు అన్నట్టుగా ఈ జన్మలు, కర్మఫలాలు, వేలాది జన్మలు అవన్నీ వస్తాయి. అలా లేనప్పుడు ఏదీ లేదు. ఎప్పుడైతే నేను చైతన్య స్వరూపుణ్ణి అనే అవేర్నెస్ వచ్చేసిందో అప్పుడు ఆ వ్యక్తికి ఇంకా కర్మఫలం లేదు, భోక్తృత్వం లేదు, కర్తృత్వం లేదు, జన్మలు లేవు. ఇక్కడే ముక్తి చెందిపోయాడు. అంటే ఆ కాన్షియస్నెస్ ముక్తి అని అర్థం. ఎప్పటి వరకు ఇగ్నోరెన్స్ లో ఉన్నామో, ఐఎమ్ ద బాడీ అండ్ ఐ డూ దిస్ వర్క్ అండ్ ఐ గెట్ ద రిజల్ట్, నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను, నేనే కర్తని, కర్మలు చేస్తున్నాను, ఇదంతా కూడా డ్యూ టు ఇగ్నరెన్స్ వీఆర్ ఫీలింగ్. దిస్ ఇస్ నాట్ ట్రూ బట్ వీఆర్ ఫీలింగ్ ట్రూ. ఇది నిజం కాదు, సత్యమని మనం భ్రాంతి చెందుతున్నాం. ఆ భ్రాంతి ఎంత అలా ఉందంటే, భ్రాంతి సత్యమని, సత్యం భ్రాంతిగా ఉంది మన పరిస్థితి. సత్యం ఏమిటంటే చైతన్య స్వరూపం, అది మనకి భ్రాంతి అయిపోయింది. అసత్యమైనటువంటి శరీరం నేను అన్నది సత్యంగా అయిపోయింది. ఎందుకంటే ఎన్నో వేలాది జన్మల నుంచి అలవాటు అయిపోయింది. అయితే ఆ జన్మలు కూడా ఎందుకు వచ్చాయి? నేను బాడీని కాను, నేను ఆ చిదాత్మైన లేదా చైతన్యాన్ని అని తెలిసినప్పుడు ఇవేమీ లేవు. పుట్టడం లేదు, చావడం లేదు, కర్మ ఫలితం లేదు, భోక్తృత్వం లేదు. ఇప్పుడు మీకు అర్థమైందా పాయింట్ ఎక్కడొచ్చిందండి? అన్ని 100% వస్తున్నాయి. ఉన్నదే మనం అజ్ఞానంలో ఉన్నాం, దట్ ఐఎమ్ ద బాడీ అని. ఆ అన్రియల్ రియల్ గా ఉంది మనకి. రియల్ ఏమో మనం ఎప్పుడు పర్సీవ్ చేయట్లేదు. నా అసలు స్వరూపం ఏమో నేను మర్చిపోయి శరీరాన్ని నేనన్న భావనలో జీవిస్తున్నాం. అది భ్రాంతి, అది సత్యం కాదు. నేను అనంత చైతన్య స్వరూపుణ్ణి శరీరం నేను అన్న భావనలో జీవించడం వల్లే సమస్త చికాకులు వస్తున్నాయి. ఇదంతా ఏర్పడింది అంటే ఇది భావన మాత్రంగానే ఉన్నది. ఆ భావనే బంధిస్తుంది మనిషిని. నేను శరీరాన్నన్న భావనే మొత్తం మిస్టరీ అంతటికీ కారణం. జగత్తు సత్యము అన్న భావన రెండు ఒకటి. అర్థమైందా? అర్థమైంది మేడం. ఇది ఏం లేదు మేడం, జ్ఞానం వచ్చిందంటే అయిపోయినట్టే మేడం. అన్ని బంధాలు పటాపంచలు అయిపోయినట్టే. ఇంకా ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే భ్రాంతి నిజమని బతికేస్తున్నాం, సత్యాన్ని అసలు పట్టించుకోవటం లేదు. ఆ చిదాత్మ అంత డ్రామా ఆడించే ఆ చిదాత్మనే మనం పట్టించుకోం. ఆ చిదాత్మ యొక్క డ్రామాలో ఉన్న క్యారెక్టర్స్ నే పట్టించుకుంటున్నాం అంతే, దాని మూలమైన దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకోసమే అసత్యం సత్యంగా, సత్యం అసత్యంగా మనకు కనిపిస్తుంది. ఎవరు కూడా చిదాత్మ స్వరూపాన్ని ఎవరూ గ్రహించరు. వీళ్ళు కరెక్ట్, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు, ఎక్కడికి వెళ్ళాలి అక్కడ, ఇలాంటి రకమైన ఎవబేషన్స్ లోనే మనం ఉంటున్నాం. దాని మూలమేమిటన్న దానికి తెలిస్తే అప్పుడు ఈ డ్రామా అంతా మనకు అర్థమైపోతుంది. ఇది భ్రాంతి అని. యాక్చువల్ గా మనం ఎందుకంటే ఇన్నిసార్లు పొరబడుతున్నాం, భ్రాంతిని సత్యమని అనుకోవడం వల్ల. అది భ్రాంతి అని మర్చిపోతున్నాం. అది ఎన్నో జన్మల నుంచి అనాదిగా ఈ విశ్వాసం మనకు ఉండిపోయింది. ఏదంటే అసత్యమే సత్యమని, సత్యం అసత్యమని. దానివల్ల మన ఇలాగా రిపీటెడ్ గా అది మన బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది, ఎప్పుడు అదే సత్యం, అదే నిత్యం అని. అందుకే మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఏమిటో చిదాత్మ, ఈ చిదాత్మ సమస్తం అంటారేంటి? నేను కనబడుతున్నానుగా, నా శరీరం ఉంది కదా, నేను శరీరాన్ని కదా. మరి అవన్నీ గట్టిగా అనుకున్నా అసత్యం అసత్యమే, సత్యం సత్యమే. 1000 మంది కలిపి చెప్పినా సత్యం నిలబడుతుంది కానీ అసత్యం నిలబడదు. అందుకని మనం ఎంత అలవాటు అయిపోతే అంత గట్టిగాను గుర్తు చేసుకోవాలి. ఎప్పుడైతే నేనున్నానో, నేను పుట్టాను, నేను చనిపోతున్నాను, నేను పనులు చేస్తున్నాను, నేను భోక్తని, ఇవన్నీ ఉన్నాయి, నాకు కర్మఫలాలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, కర్మఫలాలు ఫలితాలు అనుభవించడం ఉంది, అన్నీ ఉన్నాయి. లేకపోతే నేనన్నది లేదు, ఉన్నది చిదాత్మే అనేటప్పుడు ఏమీ లేవండి. అర్థమైంది కదా? అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అంటే మనకి ఆ దృష్టి ఎందుకు ఎన్నో సార్లు మనం చదివినా కన్ఫ్యూజ్ అయిపోతామంటే, మనకి ఇంద్రియాలతో కనబడే జగత్తు సత్యంగా కనిపిస్తుంది కదా, అది లేదని, శరీరం లేనని ప్రతిష్ఠ అయిపోయింది మన హృదయంలో.
అది మనం తీయడానికి అలవాటు అవ్వట్లేదు. దానివల్ల మనం ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నాం అస్తమానం. ఇంకేం కాదు. అంటే అందుకే మనం స్టాండ్ పాయింట్ మార్చుకోవాలి. దట్ ఐఎమ్ నాట్ ద బాడీ, నేను చిదాత్మనై ఉన్నాను, ఈ శరీరం నేను కాను, ఇది నా పనిముట్టు, మనస్సు నేను కాను, అది నా పనిముట్టే, ఇంద్రియాలు నా పనిముట్లే, ఆయన పనిముట్లు నేను ఎలాగవుతాను, పనిముట్ల ద్వారా పని చేస్తున్నాం, పని జరపబడుతుంది అని మనం చూడగలిగినప్పుడు అంతర్గతంగా అసలు నేనెవరు అంటే ఈ శరీరం కాను, మనస్సును కాను, ఇంద్రియాలు కాను, ప్రాణాన్ని కాను అన్ని తెలుస్తాయి. అప్పుడు నేను చిదాత్మని అనే ఒక అనుభూతి పూర్వకమైన జ్ఞానం ఎప్పుడొచ్చిందో అది నిలుస్తుంది. అంతవరకు మననం చేసుకోవాలి, విచారణ చేసుకుంటూనే ఉండాలి. అదొక్కటే మనం చేయగలిగే సాధన. ఒకవైపు శుద్ధ అంతఃకరణ కూడా, అంటే ఏ రకమైన విషయ వాసనలు లేని ఒక స్థితి కూడా రావాలి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానం నిలుస్తుంది. ఓకే, కంటిన్యూ చేయండి. The latter is only half knowledge. ఏమిటి ఇక్కడ లేటర్? This is different from a mere denial of the existence of the ego and the universe. ఈగోని, యూనివర్స్ ని అన్నిటి కాదు అని అంటే ఉన్నదంతా చైతన్యమే. ద లేటర్ ఈస్ ద నియర్ డినయల్ later is only half knowledge. హాఫ్ నాలెడ్జ్. అంటే కేవలం సగం జ్ఞానం వల్లే మనకు తెలుస్తుంది. ఇది ఇప్పుడు డినయల్ ఆఫ్ ద ఈగో అండ్ ఆఫ్ ది యూనివర్స్ అంటే అక్కడ అర్థం ఏమిటవుతుంది? ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డినయల్. ప్రశ్న అడిగే కాపీ నేను చెప్తాను. డినయల్ అంటే ఏంటి? నేను ఉన్నాను అన్న భావనలో ఉన్నాం కదా, దాన్ని డినై చేస్తున్నాం. ఐఎమ్ నాట్ దేర్, నేను చిదాత్మనై ఉన్నాను, నేను శరీరం నేను కాను. దట్ ఈస్ డినయల్. యూనివర్స్ డినయల్ కూడా నేను ఉన్నాను చిదాత్మను కాను అనే. నేను ఎందుకు నిన్ను చెప్పనివ్వట్లేదంటే బుర్రలందరికీ కన్ఫ్యూజ్ అయిపోకుండా, జగత్తు ఉన్నది సత్యముగా అనేది కూడా ఒక భావన మనకి ప్రతిష్టాత్మకంగా ఉంది. అందుకని జగత్తేమీ లేదు, కేవలంగా అది భ్రాంతి మాత్రంగానే ఉంది, కానీ జగత్తు అసలు సత్యము కాదు అన్నది డినైల్. యూనివర్స్ అనేది లేనే లేదు, అది కేవలంగా భ్రాంతి వల్లే ఉన్నది అని మనకి అనిపిస్తోంది. దట్ ఈస్ డినయల్. ఓకే, అంటే జగత్తు యొక్క ఎగ్జిస్టెన్స్ ని మనం డినై చేస్తున్నాం జ్ఞానంతో. అలాగే నేను యొక్క ఎగ్జిస్టెన్స్ ని, నేను లేను, నేను ఈ శరీరాన్ని ఉన్నానన్న భ్రాంతిలోంచి బయటపడ్డాం. దట్ ఈస్ డినయల్. దిస్ ఇస్ డిఫరెంట్ అంటున్నారు కదా, అదేమిటి? లిబరేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అని ఏమిటి అది? ఆ వాక్యం మరొకసారి చదవండి. This is different from a mere denial of the existence of the ego and the universe. అంటే కేవలంగా డినై చేసినంత మాత్రంలో మనం ఇప్పుడు వెంటనే తెలుసుకున్నాం లేదు, అది మాత్రమే చాలదు. నియర్ డినయల్, కేవలం డినై చేస్తే చాలట్లేదు. కరెక్ట్. అవును. అదే నేను అస్తమానం చెప్తున్నాను కదా, ఇంటెలెక్చువల్ లెర్నింగ్ అనేది కాదు అని. అంటే కేవలంగా అవును లేదు కదా అనుకుంటే అయిపోవట్లేదు కదా, మళ్ళీ ఏమో వచ్చేస్తాను భ్రాంతి. అది సరే. The liberation is to realize that all this is pure consciousness. అది అంటే దాన్ని రియలైజ్ చెయ్యాలి. కేవలంగా అది మనం అవును నేను శరీరానికి కాను, జగత్ అసలు లేదు అనేసుకుని ఇంటెలెక్చువల్ గా మనం అనేసుకుంటే చాలదు. దాన్ని రియలైజ్ చెయ్యాలి అనుభూతి పరంగా. ఇది లేదు, కేవలంగా చిదాత్మ ఒక్కటే ఉంది, ఇంకా ఏమీ లేదు అని అలాంటి స్థితిని పొందినప్పుడే అది ముక్తి. కేవలంగా మానసికంగానూ అంటే బుద్ధితో తెలుసుకుని ఆహా నాకు తెలిసిపోయిందంటే చాలదు, అది మళ్ళీ నిలవదు కూడా. ఓకే. Indeed, the prior hallucination of the creation of the holy man and his wife was due to the thought form of Brahma, the creator. అది అంటే క్రియేటర్ కి ఉన్నటువంటి ఆ థాట్ లోంచే ఈయన పుట్టాడు, ఈయనకి ఎన్నో రకాలైనటువంటి భ్రాంతి రావడం,
ఆ తర్వాత మళ్ళీ తాను రాజుగా పుట్టడం ఇవన్నీ జరగడం అంటే ఏంటి? మళ్ళీ హాలుసినేషన్ అంటున్నారు. హాలుసినేషన్ అంటే ఏంటి? కేవలం భ్రాంతి, భ్రమ, అంటే మిథ్య. అందులో ఏమి లేదు కానీ అన్ని ఉన్నట్టుగా జరుగుతాయి. ఇది పెద్ద డ్రామా అండి. ఎలా అంటే ఎంతకాలం అయితే జగత్ ఉందన్న సత్యం మనకు ఉంటుందో లోపల, ఎంతకాలం నేనున్నాను శరీరంగా అని అనిపిస్తోందో అంతకాలం మనకు అర్థం కాదు. మనం ఎప్పుడైతే శరీరం అనే దాంట్లో చిదాత్మగా ఉన్న నేను శరీరం అని భ్రాంతి చెందుతున్నానన్నది మనకి గట్టిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అలాగే విషయ వాసనలు ఏమీ లేని ఒక చిత్తం అవసరం. ఎందుకంటే అది లేకపోతే ఏమీ నిలవదు. మరి ఈ జగత్ అసలు లేనే లేదు, ఈ జగత్తు అనే భ్రాంతిలో నేను జీవిస్తున్నాను అన్న విషయం కూడా మనకి నిలవాలి. అందుకే రియలైజేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. మియర్ డినయల్ చాలదు, కేవలం లేదు లేదు అనుకుంటే చాలదు, అది అనుభూతిలోకి రావాలి. అందుకని ఇలా ఆయన పుట్టడం, ఆయన కోరుకోవడం, మళ్ళీ రాజుగా అయిపోవడం, ఇదంతా కేవలంగా ఆ బ్రహ్మ యొక్క సంకల్పంతో జరిగింది. అంటే సంకల్పంలోనే అన్ని పనులు జరిగిపోతాయి. ఇప్పుడు మరొక్కసారి త్రిపుర రహస్యం చదివిన వాళ్ళకి ఇప్పుడు అతను ఎవరు, ఋషిపుత్రుడు ఉంటాడు, ఆ ఋషి యొక్క కొడుకు. ఆయన ఏం చేస్తాడు, గండశిలలో ఆయన మా భావంతో గండశిల కేవలంగా అరకోసు దూరం, అంటే 1 కిలోమీటర్ అనుకోండి, కిలోమీటర్ దూరం ఉన్నటువంటి గండశిలలో అనంతమైనటువంటి హద్దులు లేని ఆ రాజ్యాన్ని చూసాడు ఆయన. మరి ఇంత చిన్న దాంట్లో అంత పెద్ద రాజ్యం ఎలాగా? తర్వాత వాళ్ళు అక్కడ ఒక్కరోజు గడిపితే ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు అయిపోయింది. సో అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇదంతా భావన మాత్రంతో జరిగింది అని. అంటే అతను అడుగుతాడు, ఇది ఎలా సంభవం? అక్కడ ఒక రోజు ఇక్కడ 120 కోట్ల సంవత్సరాలు ఎలా అయిపోయింది? అర కిలోమీటర్ అంటే అరకోసు దూరం ఉన్న గండశిలలో అనంతమైనటువంటిది సామ్రాజ్యం ఎలా కనబడింది అని అడిగితే అప్పుడు ఏం చెప్తాడంటే ఇదంతా భావన మాత్రమే. అయితే ఆయన భావనని మెటీరియలైజ్ చేయగలిగే శక్తి ఆయనకు ఉంది కనుక ఆయన భావించాడు అనంతమైనటువంటి సామ్రాజ్యం ఉండాలని. భావించితే అనంత సామ్రాజ్యం వచ్చేసింది అక్కడ. ఆయన భావన వల్లే సమస్తం జరిగింది. ఎలా అయితే బ్రహ్మ భావన వల్లే ఇదంతా అయిందో, అలాగే ఆ ముని కుమారుడు భావన వల్లే అంత పెద్ద సామ్రాజ్యం ఏర్పడిపోయింది. తర్వాత తాను బ్రహ్మ స్థితిలో, బ్రహ్మ పోస్ట్ లో ముని కుమారుడే కూర్చున్నాడు. విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు తానైపోయాడు. ఆ విధంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే భావనతోటే. అయితే ఇది మనకి ఇప్పటిలో దాన్ని బాగా వైరాగ్యం వస్తూ ఉంది. ఈ మననం చేస్తే గాని జ్ఞానం నిలవదు. ఎందుకంటే ఒకవైపు తలా తోకా లేనట్టు ఉంటుంది. నేను శరీరాన్నన్న భ్రాంతి మనకి సత్యంగా ఉండి, జగత్తు నిజంగానే ఉంది అన్న భ్రాంతిలో ఆ భ్రాంతి సత్యం అయిపోయింది కనుక మనకి అర్థం కావట్లేదు. జగత్తు అసలు లేనే లేదని చెప్పారు. అది కేవలంగా చిదాత్మలో భాషిల్లుతోంది కానీ జగత్తే లేదు. ఇంద్రియాలతోటి జగత్తును తెలుసుకుంటున్నాం. అలా తెలుసుకోగానే మనస్సులోంచి అన్ని రకాలు మొదలైపోతున్నాయి. అప్పుడు నేను శరీరాన్నన్న అసత్యమైన దాంట్లో ఆ భావనే అన్నిటికీ ప్రాతిపదిక. దాంట్లోంచి కామ, క్రోధ, మద, మోహ, లోభం, ఆశ్చర్యాలు ఉద్భవిస్తాయి. వీళ్ళు పరాయి వాళ్ళు, నేను వేరు, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇదంతా మిథ్యే. నా వాళ్ళు అన్న వాళ్ళు లేనే లేరు. మనం అలా మిథ్యాభావమే సత్యం జీవించేస్తున్నాం. ఇవన్నీ మనం చేసి గట్టిగా అంటే మన హృదయంలో నిలిచిపోయే వరకు ఈ కాన్సెప్ట్ అంత ఈజీగా మనకి అర్థం అయినట్టున్నా అర్థం కాదు. ఎందుకంటే మనకి గట్టిగా నిలిచినది ఏమిటండి, నేను వేరు, నా వాళ్ళు వేరు, నేను శరీరాన్నే ఉన్నాను, శరీర సుఖమే నా సుఖము, ఇలాంటి వాటితో జీవిస్తున్నాం. ఈ భావన అనాదిగా వచ్చేసింది, ఎన్నో జన్మల నుంచి మనకు వచ్చింది కనుక పోగొట్టుకోవడం కష్టం. ఇది సత్యం కాదని చెప్పినా జగత్తు సత్యం అనే మన మనసులో ఉండిపోయింది. అది ఇంద్రియాలతోటే మనం పట్టుకుంటున్నాం కానీ అసలు జగత్తు లేదు అనే దాన్ని మనం విశ్వసించలేకపోతున్నాం. దానివల్ల మనకి ఇదంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. జగత్తు కేవలంగా చిదాత్మ భాషిల్లుతోంది జగత్తుగా. ఒక అద్దంలో ప్రతిబింబం ఎలాగో జగత్తు అంతే, అంతకంటే దానికి ఏమీ ఎగ్జిస్టెన్స్ లేదు. దాంట్లో ఉన్నటువంటి మాయా అనే ఒక లక్షణం వల్ల అది సత్యముగా
అంటే స్థిరంగా ఉన్నట్టు మనకు కనబడుతోంది, అది కూడా కనబడ్డమే, కానీ నిజంగా అది స్థిరంగాను అది శాశ్వతంగాను లేదు. ఈ విషయం మనం బాగా మననం చేస్తే గాని అంత వేగంగా మనకు అర్థమయ్యే పాయింట్ కాదు. జగత్తు ఉండడం ఉండకపోవడం ఏంటి, దాంట్లో ఎప్పుడు మనసు లీనమైపోయి నానా బాధలు పడుతూ నానా ఆనందాలు అనుభవిస్తూ అదే సత్యంగా జీవిస్తున్న మనకి జగత్తే లేదన్నమాట ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. కానీ అది సత్యం. ఆ సత్యాన్ని మనం రిపీటెడ్ గా మననం చేసుకుని ఒకవేళ శుద్ధమైనటువంటి మనస్సు ఉండాలి, అప్పుడు ఆ సత్యం నిలుస్తుంది. శుద్ధ అంతఃకరణ అంటే ఏ రకమైన విషయవాసన లేని మనస్సు అవసరం. ఏమాత్రం ఒక్క విషయవాసన ఉన్నా అందులో వెళ్ళిపోతుంది. ఈ రెండు సైమల్టేనియస్ గా విచారణ అవసరం. ఇది శుద్ధ అంతఃకరణ, శుద్ధమైన మనస్సు. శుద్ధమైన మనసులో ఎలాగైతే అద్దంలో ప్రతిబింబాలన్నీ తీసేస్తే అద్దం క్లియర్ గా షైన్ అయిపోతూ ఉంటుంది, అలాగే చిదాత్మలో ఉన్నటువంటి విషయవాసనలన్నీ అనేటటువంటి వికల్పాలన్నీ తీసేస్తే ఆ చిదాత్మ భాసిల్లుతూ ఉంటుంది, ఇంకేమీ ఉండదు అక్కడ. అలాగ భాసిల్లుతూ ఉన్న దాన్ని ముక్తి అంటాం. చిదాత్మ తప్ప మరొకటి లేదు అక్కడ. అర్థమైందా? మళ్ళీ అర్థం అయ్యి అవ్వకుండా ఉంటుందా? ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి, ఎందుకంటే ఈ టాపిక్ అలాంటిదండి. మనం అసత్యానికి అలవాటు అయిపోయాం. భ్రాంతి నిత్యము, భ్రాంతి మాత్రంగా ఉన్నదే నిత్యము సత్యం అని భ్రాంతిలో జీవిస్తున్నామండి. అసలైన సత్యాన్ని ఏనాడు మనం ఆలోచించాం, దానికోసం గుర్తైనా చేసుకో. మేడం నేను ఒక క్వశ్చన్ అయినా ఇక్కడ వేయండి. I will put it this way. I am the pure consciousness అయినప్పుడు, and I realize that I am pure consciousness, then I think that I want to become a son అనుకున్నాను. Then I will become son or not? How do we realize this? భావన మాత్రమేనండి. ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. వన్స్ ఒక ప్లేస్ కి వెళ్ళాం, హరిశంకర్ అని. అక్కడ చాలా ప్రకృతి పరంగా చాలా బాగుంది. హరిశంకరుడు వెలిసారు. సడన్ గా అంటే సూర్యాస్తమయం అయి కొంచెంగా చీకటి కొంచెం వెలుగు ఉన్న స్థితిలో వెనక్కి తిరిగి నేను చూసేసరికల్లా పెద్ద కొండ కనబడింది. ఎక్స్పెక్ట్ చేయలేనంత పెద్దది, చాలా దగ్గరలో. అంటే ఇలా టర్న్ తిరిగి ఇట్లా వెళ్తున్నాం, అక్కడ వెనక్కి చూసేసరికల్లా అంత పెద్ద కొండ కనబడేసరికి ఒక్కసారి భయం వేసింది. ఊహించలేదు. ఒక క్షణం ఆలోచించాను, నేను కొండ కంటే భిన్నంగా లేను, ఐఎమ్ దట్ అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో భయం పోయింది. మనకి ఇన్ని రకాలు ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఐఎమ్ డిఫరెంట్ అని అనుకోవడం వల్ల. ఇంకోటి, ఆ మునిపుత్రుడికి భావన మాత్రంతో సృష్టించగలిగే పవర్ వచ్చేసింది. అంటే అతనే చెప్పాడు ఆ పాయింట్. అలా ఆయనకి భిన్న భావం లేకపోవడం వల్ల ఏమాత్రము కూడా తాను చిదాత్మని అని స్థిరమైపోవడం వల్ల ఆయనకి ఆ స్థితి కూడా వచ్చేసింది అని చెప్తాడు అక్కడ. అంటే కొంతకాలమైన కొంత ఏమైనా లవలీసమంత సందేహం ఉన్నా, విషయ వాసన ఉన్నా అది సంభవం కాదు. అందుకని ఆయన స్థితి కేవలంగా ఇది ఒకవైపు నేను చెప్తూనే ఉంటాను, ఒకవైపు ఇదే రైట్ అని ఫీల్ అవుతూనే ఉంటానంటే అది కుదరదు. అది అక్కడ ముఖ్యం. అంటే నథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మీ, నేను చిదాత్మనై ఉన్నాను, నేను అంతటా ఉన్నాను, అంతటా నేనే ఉన్నాను, నాకు భిన్నంగా ఏమీ లేదు అనే ప్రతిష్టాపన ఉండాలి మనకి రిపీటెడ్ గా. అయితే ఇది ఎంత తెలిసినా మర్చిపోవడానికి కారణం ఎన్నో జన్మల నుంచి కూడా అలవాటైపోయింది ఈ అసత్యమే సత్యం అన్న భావన. ఓకే, మీకు డౌట్ క్లియరెన్స్ వచ్చిందా? ఆన్సర్ ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? ఇక్కడ చాలా అవసరం, అందుకే అస్తమానం మిమ్మల్ని అడగండినే అంటున్నాను. కారణం అలా అడగడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. ఏదో వినేసి పురాణం లాగా ఉంటే అది అలాగే వెళ్ళిపోతుంది మన బుర్రలోంచి, తాత్కాలికంగా కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటేనండి, త్రిపుర రహస్యం విన్న అందరికీ అంటే డైరెక్ట్ గా క్లాస్ లో విన్న వాళ్ళకి ఇంకా బాగా అనుభూతి ఉంటుంది. ఎలా అంటే అందులో ఎగ్జాంపుల్స్ కానీ వివరణ కానీ డైరెక్ట్ గా అసలు ఎక్కడ పక్కదారులు లేకుండా ఉండదండి.
అందువల్ల మనకి ఏంటంటే ఆ జ్ఞానంలో ఏం కనబడిందంటే చిదాత్మ తప్ప ఏమీ లేదన్నది ఆయన చాలా ఆ దృష్టాంతాలు కూడా చాలా చక్కగా వివరించడం మనకి తర్వాత మళ్ళీ మళ్ళీ పరశురాముడు నాకు కనిపిస్తోంది కదా, ఇంకా నాకు కనబడుతోంది వేరేగా అంటాడు మనలాగే. అప్పుడు ఆయన అదే చెప్తాడు, ఎన్నో వేల జన్మల నుంచి ఇది అలవాటు అయిపోవడం వల్ల కనబడుతుంది, అంటే ఉన్నదని భావన వస్తుంది. కానీ చక్షువులకి నీకు కనబడుతుంది అంటే ఇంద్రియాలకి. అప్పుడు కూడా ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం సుమా అని తెలిసినా ఆ జ్ఞానం ఉన్నా ప్రతిబింబం కనిపించినట్టుగా ఈ ఇంద్రియాలకి జగత్తు కనిపిస్తూనే ఉంటుంది. జ్ఞానంతో తెలుసుకోవాలి ఇదంతా చిదాత్మ స్వరూపం అని. అది జ్ఞాన నేత్రం. అంటే జ్ఞానంతో తెలుసుకుంటే చిదాత్మే కనిపిస్తుంది, ఇంకేం లేదు. అప్పుడు భ్రాంతులన్నీ నశించిపోతాయి. ఈ కళ్ళు మారిపోయి వేరే కళ్ళు పెట్టుకోకర్లే, కేవలంగా అంతర్గత జ్ఞాన నేత్రంతో చూస్తే ఇదంతా చిదాత్మగానే కనిపిస్తుంది. అప్పటికీ జగత్తు వేరేగా కనిపిస్తూ ఉండడం వల్ల, అంటే కళ్ళకి ఇంద్రియాలతోటి పర్సీవ్ చేసుకోగలరు. అందుకే వాసనలు ఉంటాయి గనక ప్రారంభ కర్మలన్నీ చేస్తారు, కానీ హర్షశోకాలేమీ ఉండవు అటువంటి జీవన్ముక్తుడికి. ఇంకేమైనా సందేహం ఉంటే అడిగండి. ఎవరైనా కొత్తగా త్రిపుర రహస్యం వినని వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా విస్తారమైన డిస్కషన్స్ జరిగాయి. అందరూ సందేహాలు అడగడం, అది కాకుండా ఆ క్లారిటీ అందరికీ వచ్చిందనమాట. దాంతో ఏంటంటే ఇక్కడ అది వినని వాళ్ళకి చాలా, అంటే అప్పుడు విన్నా కూడా అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే అందులో అంత బాగా ఉందండి విషయం. మరి డౌట్లెస్ గా మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఉండబట్టే యువతలు మనకి అష్టావక్ర గీత గాని యోగ వాసిష్టం గాని వాళ్ళ పొద్దున్న నేను అంత కన్ఫర్మ్డ్ గా ఇది కాదండి అని చెప్పగలిగానంటే ఆ బ్యాక్గ్రౌండ్ వల్లే కదా. అంటే ఆ అజ్ఞానంలో చైతన్యం ప్రకాశిల్లుతోందని చెప్పారు పొద్దున. అది కాదని నేను చెప్పడానికి కారణం దత్తాత్రేయులు వారు చెప్పినటువంటి ఆ త్రిపుర రహస్యంలో చైతన్యంలో ఆ అజ్ఞానం అన్నది ఉంది. కానీ అలా ఉండబట్టే జగత్తు ఉన్నది స్థిరంగా అన్న భావన కలుగుతుందన్నంత వరకు. ఆ అజ్ఞానంలో జగత్తు పూర్తిగా అంటే ప్రతిబింబిస్తూ, అంటే అద్దంలో లాగా ఉన్నది అని కాదు. చిదాత్మలో జగత్తు, చిదాత్మ అర్థమైతే జగత్తు భాషిల్లుతుంది అందులో. అందుకనే మీకు డౌట్స్ అడగడం మంచిదే. ఇప్పుడు అడగడం వల్ల మన రామబుద్ధుడి గారు అది మరికొంచెం అందరికీ క్లియర్ అయింది. ఎందుకంటే అయ్యింది, మిగతాదంతా సాధనలో ఎవరికి వారే మనన నిధిధ్యాసనలు చేసుకోవాలి. అంటే స్మరణం అయ్యాక వదిలేస్తే లాభం లేదు, మనన నిధిధ్యాసలు చాలా అవసరం. అవి చేసుకుంటే జ్ఞానం నిలుస్తుంది. లేకపోతే పుక్కిటి పురాణంలో వదిలేస్తాం, అంతా వింటాం వదిలేస్తాం మర్చిపోతాం, కొన్నాళ్ళకి ఏమీ ఉండదు, మళ్ళీ మామూలే. అది కాదు, విన్నా అన్నాక మనం దాన్ని మన జ్ఞానంగా చేసుకోవాలంటే దాన్ని రిపీటెడ్ గా మనం జ్ఞాపకం చేసుకుని అందులో ఉన్న యథార్థంలో జీవించడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే అది నిలుస్తుంది, లేకపోతే నిలవదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ జ్ఞానం అలాంటిది. ఇంద్రియాలకి బలం ఎక్కువ కదా, ఇంద్రియ జ్ఞానమే నిలుస్తుంది మనకి. ఇంద్రియాతీతమైన దానికి అందుకే సత్సంగం చాలా అవసరం. అది ఇంద్రియాతీతం మనస్సుకు అతీతం కనుక అదొకటి ఉంది అన్న దాన్ని చాలా మంది లేదంటుంటారు. ఎందుకంటే వాళ్ళ కంటికి కనబడదు, ఇంద్రియాలతో చర్మానికి ముట్టుకోవడానికి దొరకదు, టేస్ట్ చేయడానికి దొరకదు. అటువంటిది ఆ స్థితి. అటువంటి చైతన్యం ఉంది అని ఎవరో మహాత్ములు చెప్పడం వల్ల కానీ ఏమిటి అని చెప్పడం అనే వాదించిన వాళ్ళు ఉంటారు. పండితులందరూ అంత జ్ఞానము తెలుసుకుని కూడా కంటికి కనబడిన చైతన్యం ఎలా ఉంటుందని అన్నవాళ్ళు ఉన్నారు అని త్రిపుర రహస్యంలో చెప్పారు. ఈ పండితులైనంత మాత్రంలో అన్ని నేర్చుకున్నా కూడా నుండి అనుభవ జ్ఞానం వస్తే గాని అంత అష్టావక్రుడికి అంత సకల శాస్త్రాలు చదివాడు. అందులో చెప్తుంది కదా ఒక తాపస్సు వస్తుందని. అయితే అన్ని శాస్త్రాలు చదివిన అనుభవ జ్ఞానం లేకపోవడంతో ఆయన ఒక దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ఆ అనుభవం అంటే ఆ శాస్త్రాలు ఎలా చదివాడు, ఇలా అలా కాదు, ఆయన చాలా బాగా చదివాడు. అన్నిటికీ ఆన్సర్ ఇవ్వగలిగినట్టు చదివిన వ్యక్తి ఆమె అనుభవ జ్ఞానంతో ఉన్న విషయం అడిగేసరికల్లా ఆయనకు కన్ఫ్యూజన్ వచ్చింది. అది మనం అందుకే పించ్ ఆఫ్ ప్రాక్టీస్
ఇస్ బెటర్ దెన్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని ఎందుకన్నారంటే ఎంతైనా మనం ఆచరణాత్మకంగా ఆ ప్రతి నిమిషము ఈ జగత్తు నేను ఎందుకు ఆ సత్యం అని భావించుకున్నాను, శరీరం నేను కాను కదా, తెలుసునే ఉంటుందని ఈ క్షణం జ్ఞాపకం ఉంచుకుంటే మరుక్షణం మర్చిపోతుంటాం. ఎందుకు మర్చిపోతాం? ఎన్నో వేల జన్మల నుంచి అలవాటు అయిపోయింది కనుక. అందుకని అంత తీవ్రతరంగాను మనం భావించడం అవసరం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఉంటూనే ఉంటుంది, దాన్ని అడగగలిగేటట్టుగా మాటల్లో పెట్టగలగాలి. సమయం అవుతుందా ఏంటి? టైం అయింది మేడం. అయితే ఎవరికి సందేహం లేదు అంటే మనం అంటే మీకు ఇది నేను ఇలా చెప్తున్నంతసేపు కూడా ఎలా ఉంటుందంటేనండి పురాణంలాగే ఉంటుంది. మళ్ళీ మనం మననం చేసుకుని దాన్ని నిరంతరంగా అందులో ఉన్న సత్యం పట్ల అనంతమైన విశ్వాసంతో ఏదైతే మన జనన మరణ చక్రాల్లోంచి అసలు ఎందుకంటే చక్రంలోంచి బయటపడడం మళ్ళీ జన్మించి మళ్ళీ తెచ్చిపోతే నష్టం ఏమిటంటే మనకు తెలుస్తోంది ఎన్ని రకాల దుఃఖాలు ఎన్ని రకాల బాధలకి అజ్ఞానమే కారణం. ఏ అజ్ఞానం అయితే మన ఇలా బంధిస్తోందో అన్ని దుఃఖాల పాలు చేస్తోందో అందులోంచి బయటపడాలి అని మన మానవుడికి ఉంటుంది కనుకే కదా ఈ జ్ఞానం వైపు వస్తున్నాడు. తర్వాత కొంతమంది బాధల్లోంచి అయితే కొంతమంది శాశ్వత సుఖం కోసం అని వస్తారు. మిగతా సుఖాలన్నీ తాత్కాలికమే, శాశ్వతమైన సుఖం ఒకటి కావాలి అనే తపన, అది కూడా దైవానుగ్రహం వల్లే వస్తుంది. అంటే ఏంటండి, ఇది సైడ్ బై సైడ్ మననము విచారణతో పాటు త్రిపురాదేవిని ఆరాధించమని కూడా హేమలేఖ చెప్తుంది. ఆ త్రిపురాదేవి అంటే ఎవరు? చైతన్యం. ఆ చైతన్యమైన ఆ శక్తిని ఆరాధించాల్సిన భక్తితో పూజలు చేయడం కాదండి, అక్కడ హృదయంతో ఆరాధిస్తేనే ఆ అనుగ్రహం వచ్చి ఈ ప్రయాణం ఫాస్ట్ గా జరుగుతుంది చక్కగా. ఇది ప్రయాణం అని అనడానికి లేదండి, క్షణంలోనే అవేర్నెస్ వచ్చేస్తుంది. అది అంటే కంటిన్యూస్ సెన్స్ లేనే లేదంటారు దీనికి, తక్షణమే జరుగుతుంది అనమాట. టోటల్ అటెన్షన్ తో అది మనం చూస్తుంటే ఎప్పటికప్పుడు అక్కడికక్కడే జరుగుతుంది. జనకుడికి అలా జరిగింది కదా, అలాగా కృష్ణమూర్తి గారు కూడా అదే చెప్తారు. నవ్ అండ్ దిస్ మినిట్ అంటే ఈ క్షణమే. తర్వాత అంటే అది పోస్ట్ పోన్ అయిపోతూనే ఉంటుంది కదా, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఇది అంతటికీ కారణం ఏంటంటే తీవ్రమైన తపన ఉంటే ఎంతో ఫాస్ట్ గా జరిగిపోతుంది. ఆల్రెడీ దాని మీద ఎక్కువ మననం చేసి ఉన్నాము, అప్పుడు ఎంతో ఫాస్ట్ గా జరుగుతుంది. అందరికీ నమస్కారం. సమయం అయిపోయింది, ఎవరు ఏం డౌట్లు అడగట్లేదు కనుక ముగించేద్దాం.